హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో స్ప్రౌటెడ్ రాగి ఉగ్గు చిన్నపిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. రాగులు మొలకలు ఎలా కట్టుకోవాలి, పిండి ఎలా చేసుకోవాలి, అందులోకి ఏమేమి వేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను మా పాపకి ఎలా పెట్టాను అన్నదే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. నేనైతే మా పాపకు 9th మంత్ నుంచి స్టార్ట్ చేశాను. కొందరు 10th మంత్ 11th మంత్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు. కొందరు ఇంకా 7th 8th మంత్ నుంచే స్టార్ట్ చేస్తారు కదా. నేనైతే 9th మంత్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. నేనైతే నైట్ అంతా రాగులు నానబెట్టేశాను మంచిగా వాష్ చేసుకొని. ఇంకా మార్నింగ్ అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి అయితే ఈ రాగులన్నీ వేసేసుకుంటున్నాను. అందులో వాటర్ ఉండకూడదు అనమాట. అలా అని ఎక్కువ వాటర్ ఉండకూడదు, అలా అని క్లాత్ అంతా పూర్తి డ్రై అయిపోకూడదు. అలా ఉంటే మొలకలు రావన్నమాట. కొంచెం తడి తడిగా ఉండాలి క్లాత్, అలా అని ఎక్కువ తడి ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, రాగుల్లో ఉన్న వాటర్ అంతా పిండేస్తున్నాను అనమాట. ఇంకా అలా కొంచెం తడి ఉంటే సరిపోతుంది. ఇంకా అలా పిండేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. నేనైతే 24 hours పెట్టేశాను. అంటే మధ్యలో ఒకసారి చూశానులేండి, ఎందుకంటే మొలకలు వచ్చాయా లేదా అనేసి. చిన్నగా వచ్చాయి, మళ్ళీ అలానే కట్టి పెట్టేశాను. ఇక్కడ మీకు చూపిస్తాను, అది కూడా మీరు చూడండి. ఇక్కడైతే నేను ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ తీసి చూశాను అనమాట మొలకలు వచ్చాయా లేదా అని. అప్పుడు వీడియో తీయలేదు, అందుకోసం అనేసి మళ్ళీ పెట్టి మళ్ళీ అయితే వీడియో తీశాను మీకు చూపిద్దామనేసి. మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి. మీకు ఈ మొలకలు రాకపోతే మళ్ళీ క్లాత్ చుట్టేసి కొంచెం వాటర్ చల్లేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2-3 hours అలా పెట్టుకున్నా కూడా మొలకలు వస్తాయి. మనకి చలికాలంలో అయితే చాలా కష్టం అనమాట ఈ మొలకలు రావడం. కొంచెం ఎండాకాలంలో అయితే ఈజీగా వచ్చేస్తాయి రాగుల మొలకలు. ఇంకా ఈ మొలకలు కట్టుకున్న తర్వాత ఇంక ఈ మొలకలను అయితే మనం ఆరబెట్టేసుకోవాలి. నేను 5 to 6 hours అయితే ఆరబెట్టేశాను. ఇంకా ఎండ అలా ఏం రాదు కాబట్టి నాకు ఇంట్లోనే ఒక పంచె ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా పల్చగా ఆరబోసుకున్నాను. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే రాగులన్నీ పంచ మీద వేసేసుకొని పల్చగా ఆరబోసుకోవాలి. మనం మామూలు రాగి పిండిలో కన్నా ఇలా మొలకలు కట్టుకొని చేసుకున్న రాగి పిండిలోనే పిల్లలకి ఐరన్, కాల్షియం, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఇంక ఇలా చాలానే అందుతాయి పిల్లలకైతే. చాలా హెల్దీ. ఇంకా మనం మంత్స్ బేబీస్కి పెట్టినప్పుడు 3 days కంటిన్యూగా ఒకటే ఫుడ్ పెట్టాలి కదా, అది అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మనం ఏ ఫుడ్ పెట్టినా కూడా కంటిన్యూగా 3 days పెట్టాలి. అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఈ ఫుడ్ పడుతుందా లేదా. వీడియోలో నేను ఏమన్నా తప్పు చెప్పినా కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. నాకు తెలిసిందైతే మీకు తెలియాలనేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అనేసి నేను చెప్తున్నాను. ఈ రాగులు అయితే 5 to 6 hours డ్రై అవ్వాలి. ఇంకా మనం ఎక్కువ అయినా పెట్టుకోవచ్చు, అంటే ఇంకొంచెం ఎక్కువసేపు అయినా ఆరబోసుకోవచ్చు. మనకి రాగుల్లో మొలకలు కట్టాం కదా, తడి ఉంటుంది కొంచెం, ఆ తడి అంతా ఆరిపోయే వరకు ఉంచాలి. ఇంకా నేను 5 to 6 hours తర్వాత మళ్ళీ ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా వీటితో పౌడర్ చేద్దామనేసి. ఇంకా రాగులన్నీ ఇలా గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ రాగుల్ని. నేను ఇక్కడైతే అది వీడియో తీయలేదు. రాగులంతా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి, అంటే ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మా భవిన్ నేను చూపిస్తాను అనేసి అయితే చూపిస్తున్నాడు అనమాట ఈ రాగులు. ఇక్కడ నేను చెప్పాను కదా క్వాంటిటీ అయితే నేను 1/2 kg తీసుకున్నాను. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రాగుల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కన్ఫామ్గా మనమైతే జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లెడతో. ఎందుకంటే అది మనకి రాగులు ఎంత మనం పట్టించినా కూడా అంత నున్నగా ఉండదు పొడి, ఎందుకంటే చిన్నపిల్లలకు పెడుతున్నాం కాబట్టి మనం. అందుకోసమే నేను ఇక్కడ జల్లించుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టి జల్లెడ పట్టించుకోవడం మనకి ఇంకా ఎక్కువ టైం అనమాట. అసలు ఈ మొలకలు కట్టడం ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెసే, కానీ మనం చేసుకోవాలి ఇంకా పిల్లల కోసం. ఎందుకంటే చాలా హెల్తీ కాబట్టి. మనం ఈ ఫుడ్ పెట్టినప్పుడు, ఈ ఫుడ్ అనే కాదు ఏ ఫుడ్ పెట్టినా కూడా 1 లేదా 2 స్పూన్లు పెట్టాలి పిల్లలకి. అంటే స్టార్టింగ్లో వాళ్ళకి పడుతుందో లేదో మనం గమనించవచ్చు అనమాట. ఎప్పుడు మనం మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పెట్టాలి, నైట్ టైమ్స్ పెట్టకూడదు. ఎందుకంటే మార్నింగ్ పెట్టామంటే మనం చూస్తుంటాం కదా వాళ్ళకి పడుతుందా లేదా అని, అప్పుడే మనకి తెలిసిపోతుంది. అందుకోసం అనేసి మార్నింగ్ పెట్టాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, జల్లించిన తర్వాత పౌడర్ అయితే. ఇంకా ఇందులోకి బాదం, కాజు, ఇలాచీ అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ మనం బాదం, కాజు, ఇలాచీ ఎందుకు వేసుకోవాలో కూడా నేను చెప్తాను. బాదంలో చాలా మంచిగా విటమిన్స్ ఉంటాయి కదా, మన బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, బోన్ స్ట్రెంత్కి కూడా యూజ్ అవుతుంది, పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ కూడా మంచిగా పెరుగుతుంది అనమాట ఈ బాదం వల్ల. ఇంకా జీడిపప్పు ఎందుకు వేసుకోవాలో కూడా చెప్తాను. జీడిపప్పులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, మంచిగా వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ కాజు అనేది పిల్లలకైతే ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కాజు, బాదం, ఇలాచి ఫ్రై చేసుకొని ఇంకా నేను రాగుల్లోకి మిక్స్ చేసి
మిక్సీ పట్టేసుకుంటున్నాను. కావాలంటే మీరు సపరేట్గా ఇవి మిక్సీ పట్టేసుకొని కూడా జల్లించుకోవచ్చు. అదే బెటర్ ఏమో అనిపించింది నాకు ఈ రాగుల్లో వేసుకోవడం కన్నా. రాగుల్లో వేసిన తర్వాత చాలా ముద్ద ముద్ద అయింది, కొంచెం మనం జల్లించుకోవడానికి టైం పడుతుంది అనమాట. అందుకోసం అనేసి మీరు చేసుకుంటే సపరేట్గానే బాదం కాజు ఇలాచి మిక్సీ పట్టేసుకోండి. ఇలాచి వేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా పిల్లలకి కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది. అందుకే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఈ ఇలాచి వేయడం వల్ల. బాదం కాజు ఇలాచి ఇవి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ వేయడమే బెటరు. ఇంకా ప్రెజెంట్ అయితే మా పాపకు 10th మంత్ వచ్చేసింది కాబట్టి నేను ఇంక ఈసారి ఎక్కువే వేశాను. నేను ఈ వీడియోలో చూస్తున్నారు కదా, జల్లించిన తర్వాత లాస్ట్లో వచ్చేసిన ఆ పొడిని కూడా మళ్ళీ మిక్సీలోనే వేసి జల్లించుకుంటున్నాను. అలా పిండి మొత్తం అలానే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం బాదం కాజు వేసాం కదా, ఇది ఎక్కువ టైం పట్టింది. ఆ వైట్గా ఉంది కదా అదంతా కాజు బాదందే అయి ఉంటుంది. సో మళ్ళీ మిక్సీలోకి వేసి మరీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఇంకా చెప్పాను కదా ఇదే ఎక్కువ ప్రాసెస్ పడుతుంది అనేసి. ఇంక ఇలా జల్లించుకోవాలి. మీరు చేసుకుంటే మాత్రం ఇలా కాజు బాదం ఇలాచి అనేవి సపరేట్గా మిక్సీ చేసుకొని జల్లించేసుకోండి, అది ఈజీగా ఉంటుంది. స్ప్రౌటెడ్ రాగిలోకి బాదం కాజు ఇలాచి వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకి. మనకి బోన్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, బ్రెయిన్ పవర్ అండ్ ఇమ్యూనిటీకి, వెయిట్ గెయిన్ అండ్ ఎనర్జీకి, న్యాచురల్గా ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలాచీ వల్ల. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం మామూలుగా యూజ్ చేసే రాగి పిండి అంటే రాగులు మిక్సీ పట్టేసుకొని చేసుకున్న పిండి కన్నా ఇలా మొలకలు కట్టుకున్న పిండి అయితే చాలా బెటర్. ఇంట్లో పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అందరికీ చాలా మంచిది. ఇక్కడ నేనైతే ఇంకా రాగులు జల్లించుకోవడమే సరిపోతుంది అనమాట, చాలా టైం పడుతుందని చెప్పాను కదా. ఇంక ఇలా మనం అన్నీ జల్లించేసుకున్న తర్వాత ఇంకొక బాక్స్లో స్టోర్ చేసేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకి 1 month 2 months అయినా ఏం కాదనమాట. అవును, చెప్పడం మర్చిపోయా, నేను కాజు బాదం ఇలాచి ఫ్రై చేశాను కదా, మనం అది నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం అయితే అలా నెయ్యిలోనే ఫ్రై చేశాను, కానీ ఈసారి ఏమో అలా ఫ్రై చేయలేదు. ఇంకా పిండి అయితే నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందనమాట, 1/2 kgకి. ఇంక ఇదంతా బాక్స్లోకి అయితే స్టోర్ చేస్తున్నాను. నాకు కూడా బాక్స్ నిండుకు వచ్చిందనమాట ఈ పౌడర్ అయితే. ఇంకా 1 month 2 months అయితే పాపకు అయితే వస్తుంది. ఇంకా మేము ఇంట్లో అందరం తాగుతాం కాబట్టి ఇంకెన్ని డేస్ వస్తుందో చూడాలి. పౌడర్ అయితే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేసిస్తాను నేను, అది కూడా చూపిస్తాను రండి. మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అంటే పాలు ఇష్టపడే వాళ్ళు పాలు వేసుకొని చేసుకోవచ్చు, పెరుగు ఇష్టపడే వాళ్ళు మజ్జిగ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. మజ్జిగ వేసుకుంటే వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. పాలు వేసుకుంటే మాత్రం వెయిట్ గెయిన్కి పిల్లలకి చాలా మంచిది అనమాట. ఇంకెలా చేసుకోవాలో అది కూడా చూసేద్దాం రండి. ఇంకా బాక్స్లో అయితే నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ పౌడర్ని అయితే నేను సపరేట్ తీసేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. అందులోకి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. మనకి ఇంకా వాటర్ పెట్టుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కలుపుకున్నాం కదా రాగి పిండిని, ఆ పిండి అయితే ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. మనం నార్మల్ రాగి పిండికి ఈ స్ప్రౌటెడ్ రాగి పిండికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇది ఎంతసేపు బాయిల్ చేసినా కూడా థిక్గా అవ్వదనమాట, పల్చగానే ఉంటుంది. ఇక్కడ కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను కొంచెం సపరేట్ తీస్తున్నాను పాప కోసం. అందులో అయితే నెయ్యి వేసేసి పెట్టేస్తాను పాపకి. ఇంకా కొంచెం సపరేట్ తీసి అందులో మజ్జిగ వేస్తాను. ఇంకా కొంచెం దాంట్లో పాలు వేస్తాను అనమాట, మీకు వీడియోలో చూపిస్తాను. పాలు వేయడం వల్ల కూడా, పాలు బెల్లం వేయడం వల్ల కూడా చాలా మంచిది. పాలు బెల్లం వేస్తే ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు తాగొచ్చు అనమాట. చాలా మంచి ఐరన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకి ఏమంటారు ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గిస్తుంది. ఇంకా మనకి ఇందులో మంచిగా గ్లూకోజ్ ప్రోటీన్ కూడా అందుతాయి అనమాట మన బాడీకి పాలు బెల్లం వేసుకొని తాగడం వల్ల. ఇంకా ఈ రాగి జావలో మజ్జిగ కలుపుకోవడం వల్ల మనకి ఎండాకాలంలో వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది, అంటే మంచిగా బాడీకి కూల్ చేస్తుంది అనమాట. ఇంకా మజ్జిగ డైజెషన్కి కూడా చాలా మంచిది, గ్యాస్ ఎసిడిటీ ఇలాంటివి రాకుండా చూసుకుంటుంది మనం మజ్జిగ కలుపుకొని తాగితే. ఇందులో మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా అనిపిస్తుంది, ఆకలి కూడా వేయదనమాట. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ మజ్జిగ కలుపుకొని తాగడం వల్ల. ఇందులో మజ్జిగ కలుపుకొని తాగడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా పనిచేస్తుందంట. ఇక్కడ నేను చెప్పినవన్నీ మా ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కొక్కటి చేస్తానమాట. మా బాబుకి అంటే మా భవీన్కి ఏమో పాలు బెల్లం వేసిస్తాను, ఇంకా మా ఆయనకేమో మజ్జిగ వేసిస్తాను, పాపకేమో నెయ్యి కలిపి పెడతాను, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను.
ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ మధ్య ఇంట్లో అందరం ఇదే రాగి జావని మార్నింగ్ అయితే తాగేస్తున్నాము. ఇక్కడ పాలు కూడా కలుపుతున్నాను. ఇంకా పాలు బెల్లం వేసుకుంటే చాలా మంచిది. ఇంక ఇలానే చేసుకోవచ్చు, అందరూ తాగొచ్చు, చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా దీనివల్ల. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్. నేను మజ్జిగ ఒకటే కలుపుకోవాలని చెప్పాను కదా, అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు వీడియో చూస్తే అన్ని మీకు క్లారిటీగా అర్థమైపోతాయి. ఇక్కడ నేను మజ్జిగ కూడా కలుపుతున్నాను. ఇంకా అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.